ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ నూతన సంవత్సరంలో గతించిన 2 నెలలు ప్రభు ఎంతగానో క్షేమంగా కాపాడారు. అలాగే మన జీవితాల్లో మరొక నూతన నెలలోనికి, అనగా 3వ నెల మార్చి నెలలోనికి దేవుడు మనందరినీ ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు, కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మార్చి నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములను అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మార్చి నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నీకు తలుపులు తీసేదను. ఈ యొక్క యెషయా గ్రంథాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా గారు క్రీస్తు పూర్వం 750వ సంవత్సరంలో ఈ యెషయా గ్రంథాన్ని రాశాడు. ఈరోజు మనం చదువుకునేటువంటి వాక్యం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించినటువంటి మాటలు. కోరేషు జీవితంలో దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని ముందుగానే దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ యొక్క వాగ్దానంతో కూడినటువంటి ఈ యొక్క ప్రవచనాన్ని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికించాడు. ఆ మాట ఏంటంటే, నేను నీకు తలుపులు తీస్తాను. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ముందుగానే ఈ కోరేషు రాజు జన్మించక ముందే దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ యొక్క వాగ్దాన వాక్యాన్ని పలికించాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కోరేషు జీవితంలో ఈ వాగ్దానం ఎలా నెరవేరింది? కోరేషు ఎవరు? ఆయనకు ఎప్పుడు దేవుడు తలుపులు తీశాడో ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిగా మనం గమనించినట్లయితే కోరేషు అనేటువంటి పేరుకు అర్థము సూర్యుడు అని అర్థం. కోరేషు అనగా సూర్యుడు అని అర్థం. ఈ కోరేషు క్రీస్తు పూర్వం 590వ సంవత్సరంలో జన్మించాడు. అలాగే క్రీస్తు పూర్వం 550వ సంవత్సరంలో పారసీక దేశానికి రాజయ్యాడు. అలాగే ఈ కోరేషు ఒక అన్యుడు, అన్య మతాలను అన్య దేవతలను పూజించేటువంటి వాడు. అయితే ఒక అన్యుడైనటువంటి కోరేషును దేవుడు రాజుగా అభిషేకించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఉత్తర దిక్కు నుండి దేవుడు కోరేషును తన పని కొరకు రేపాడు. ఈ కోరేషు దేవుని నామాన ప్రార్థన చేశాడు. ఈ కోరేషు రాజు దేవుని నామంలో ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ఈ కోరేషు నీతిని జరిగించాడు, నీతిమంతుడిగా బ్రతుకుచున్నాడు. అంతేకాదు, దేవుడు ఈ కోరేషును ఇశ్రాయేలుకు కాపరిగా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కోరేషు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు ఈ కోరేషు కుడి చేతిని దేవుడు పట్టుకున్నాడు. కోరేషు గురించి బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథములో, ఎజ్రా గ్రంథములో, యెషయా గ్రంథములో, ఇర్మియా గ్రంథములో, దానియేలు గ్రంథంలో కోరేషు రాజు గురించి వ్రాయబడినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కోరేషు జీవితంలో దేవుడు ఏ విధంగా తలుపులు తీశాడు? ఆయన మరి ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి ప్రవచనం, చేసినటువంటి వాగ్దానం కోరేషు జీవితంలో ఎప్పుడు నెరవేరిందో, ఎలా నెరవేరిందో ఈరోజు మనం తెలుసుకుందాం. బబులోను దేశాన్ని నెబుకద్నెజర్ రాజు అనేటువంటి ఆయన పరిపాలన చేశాడు. నెబుకద్నెజర్ రాజు బబులోను దేశానికి రాజుగా ఉండి పరిపాలిస్తున్న దినాల్లో
క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో యెరూషలేము పట్టణం మీద దాడి చేసి ఆ యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను బానిసలుగా తన దేశానికి తీసుకొచ్చాడు. అలాగే యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలను తీసుకొచ్చాడు. అలాగే ఆ దేవాలయంలో ఉన్నటువంటి బంగారాన్ని, వస్తువులను దోచుకొని తన దేశాన్ని తీసుకొచ్చాడు. అనేక మందిని ప్రియా దేవుని బిడ్డలారా మరి తన దేశానికి తీసుకుని వచ్చి బానిసలుగా బబులోను చెరలో వేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎంతో భయంకరమైన చెరను అనుభవించారు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో బాధను, దుఃఖాన్ని అనుభవించారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు వారి బాధను, వారి కష్టాన్ని చూశాడు. వారి యొక్క కన్నీరును దేవుడు చూశాడు. అయితే నెబుకద్నెజర్ రాజు తర్వాత అతని కుమారుడైన బెల్షస్సర్ రాజు అయ్యాడు. బెల్షస్సర్ రాజుగా ఉన్నటువంటి దినాల్లో ఒకానొక రోజున మరి 1000 మంది అధిపతులతో కలిసి తన తండ్రి యెరూషలేము దేవాలయములో తీసుకొచ్చినటువంటి ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాల్లో ద్రాక్షారసాన్ని పోసుకొని ఆ బంగారు పాత్రలో ద్రాక్షారసాన్ని పోసుకొని మరి వారందరూ కలిసి త్రాగుతూ బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి, కర్ర, రాయి అను వాటితో తయారు చేసిన దేవతలను స్తుతిస్తూ పూజిస్తూ ద్రాక్షారసం తాగుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎవరో ఒకరు వచ్చి చెప్తా ఉన్నారు, బెల్షస్సర్ రాజా మాదీయులు, పారసీకులు ఉమ్మడిగా వచ్చి మన దేశాన్ని దాడి చేస్తూ ఉన్నారు. ఇదిగో కోరెషు, దర్యావేషు సైన్యంతో మన ప్రాకారాల చుట్టూ ఉన్నారు. మన దేశం మీద దాడి చేసి మన దేశాన్ని నాశనం చేయబోతున్నారని బెల్షస్సర్ రాజుకు తెలియపరిచారు. తెలియపరిచినా కూడా ఈ బెల్షస్సర్ రాజు ఏమాత్రం పట్టించుకోలేదు, ఎంత మాత్రం కూడా భయపడలేదు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా బెల్షస్సర్ రాజు ఎందుకు భయపడలేదు, కారణం ఏంటని మనం గమనించినట్లయితే ఆ బబులోను దేశము చుట్టూ ప్రియా దేవుని బిడ్డలారా 66 మైళ్ళు పొడవున ఒక బలమైన కోట గోడ కట్టి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా ఆ బబులోను దేశం చుట్టూ పెద్ద గోడ కట్టి ఉంది. అలాగే ఆ గోడ ఎత్తు ఎంత ఎత్తు అంటే 417 అడుగుల ఎత్తు కట్టబడి ఉంది. అలాగే ఆ గోడ వెడల్పు 108 అడుగుల వెడల్పు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ బబులోను దేశంలో ప్రియా దేవుని బిడ్డలారా 250 గోపురాలు ఉన్నాయి. అలాగే 110 ఇత్తడి తలుపులు ఉన్నాయి. ఇంత బలమైనటువంటి ఆ గోడను ఎవరు పడగొట్టగలరు? అంతేకాదు మరి యెరూషలేము దేవాలయంలో తీసుకొచ్చినటువంటి టన్నుల బంగారం ఉంది, విస్తారమైన ధనరాశులు, నిధులు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుని బెల్షస్సర్ రాజు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు, ఎందుకు బెల్షస్సర్ రాజు భయపడలేదు అంటే కారణం ఇదిగో నా దేశం చుట్టూ, నా పట్టణం చుట్టూ ఇదిగో ఇంత బలమైనటువంటి గోడ ఉంది అని చెప్పి ఈ గోడను దాటి ఎవరు రాలేరు, ఈ గోడని ఎవరు పడగొట్టలేరు, దీన్ని ఎవరు జయించలేరనేటువంటి ఒక అతనిలో ఉన్నటువంటి ఒక ధైర్యం, గర్వంతో అతడు ఏమాత్రం కూడా భయపడలేదండి. బెల్షస్సర్ రాజు ఏమాత్రం కూడా భయపడలేదు. అయితే అలాంటి సమయంలో దేవుడు కోరెషు రాజు పక్షాన ఉండి ఆశ్చర్యకరంగా అద్భుత రీతిగా ఆ బలమైన కోట గోడలను, ఆ ఎత్తు కలిగిన, ఆ వెడల్పు కలిగిన అంత బలమైనటువంటి ఆ కోట గోడలను దేవుడే పడగొట్టేశాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూడండి, దేవుడు ముందుగా యెషయా ప్రవక్త ద్వారా కోరెషు జీవితాన్ని గురించి చెప్పినటువంటి ఆ ప్రవచనం, చేసినటువంటి వాగ్దానం కోరెషు జీవితంలో నెరవేరింది. ప్రియా దేవుని బిడ్డలారా బాంబులు కాదు, లేకపోతే సైన్యం కాదు, మనుషులు కాదు ఆ యొక్క గోడను పడగొట్టింది, దేవుని వాగ్దానమే అంత బలమైన కోట గోడను పడగొట్టినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క బలమైన కోట గోడలను మరి పగులగొట్టాడు, పడగొట్టాడు, ఇత్తడి తలుపులను అలాగే ఇనుప గడియలను దేవుడు పగలగొట్టినట్లుగా, విడగొట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం.
వెంటనే ఆ యొక్క మరి కోరేషు దర్యావేషు ఆ పట్టణం లోపలికి ప్రవేశించి ఆ పట్టణంలో ఉన్నటువంటి బంగారాన్ని, ధనాన్ని, ప్రియా దినములారా, మరి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అంతేకాదు వీళ్ళు గొప్ప ధనవంతులైపోయారు, గొప్ప కోటీశ్వరులు అయిపోయారు. ఈ విధంగా మరి దేవుడు కోరేషు జీవితంలో క్రీస్తు పూర్వం 539 సంవత్సరంలో బబులోను దేశాన్ని జయించి దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి దేవుడే కోరేషు పట్ల గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియా దినములారా, ఈ విధంగా దేవుడు కోరేషు జీవితంలో కార్యం చేశాడు. కారణం ఏంటి అంటే కోరేషు నీతిమంతుడు, కోరేషు దేవుని నామంలో ప్రార్థన చేసేవాడు, కోరేషు దేవుని చిత్తాన్ని జరిగించేవాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుడే ఒక అన్యుడైన కోరేషును ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అభిషేకించి తన పని కొరకు దేవుడు వాడుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు తన జీవితంలో తలుపులు తెరిచిన తర్వాత, కోరేషు గొప్ప ధనవంతుడైన తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలను, ఆ యూదులను ఆ యొక్క చెరలో నుండి వాళ్ళని విడిపించి, ఇదిగో మీరు మరలా మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి, మరలా మీ దేవాలయాన్ని తిరిగి కట్టండి, కావలసినటువంటి ఆ ధనాన్ని, బంగారాన్ని, కావలసినటువంటి ఖర్చు మొత్తం కూడా నేను సహాయం చేస్తాను, మీరు వెళ్ళండి. ఇదిగో దేవుడు నా జీవితంలో తలుపులు తెరిచాడు, దేవుడు నన్ను గొప్ప ధనవంతుడిగా చేశాడు, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీ దేవుడు నేను సేవించే దేవతల కన్నా గొప్పవాడని ఆయన తల వంచి నమస్కరించి ప్రియా దినములారా దేవుని ఘనపరిచినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియా దినములారా, కోరేషు జీవితంలో దేవుడు తలుపులు తెరిచాడు కనుక ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఇచ్చాడు. అంతేకాదు యెరూషలేములో మరలా తిరిగి దేవాలయం కట్టడానికి ఈ కోరేషు రాజు ఎంతో సహకరించినట్లుగా, సహాయం చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని మందిర పని కొరకు, దేవుని ప్రజల కొరకు కోరేషు రాజును దేవుడు ఎంతో అద్భుతంగా వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఇదిగో కోరేషు జీవితంలో తలుపులు తెరిచిన దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన తలుపులు తెరుస్తాడు. ఒక అన్యుడైన కోరేషును వాడుకున్న దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. మనం కూడా దేవునికి ఇష్టంగా ఉంటే, నీతిగా జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే, ప్రియా దినములారా దేవుని చిత్తాన్ని జరిగిస్తే, దేవుని మాట వింటే కోరేషు జీవితంలో తలుపులు తెరిచినటువంటి దేవుడు మన జీవితంలో కూడా తలుపులు తెరుస్తాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ లోటుతో ఉన్నావో, ఏ కొరతలో ఉన్నావో, ఏ సమస్యతో బాధపడుతున్నావో, నీ జీవితంలో ప్రతి విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. నీ చదువు విషయంలో కార్యం చేస్తాడు, నీ ఉద్యోగం విషయంలో తలుపులు తెరుస్తాడు, నీ వివాహం విషయంలో తలుపులు తెరుస్తాడు. అంతేకాదు నీ జీవితంలో నీకున్న ప్రతి సమస్యను దేవుడు తొలగిస్తాడు. సంతాన విషయంలో తలుపులు తెరుస్తాడు, సేవా విషయంలో, ఆత్మల విషయంలో, సంఘాల విషయంలో దేవుడు తలుపులు తెరుస్తాడు. ప్రతి విషయంలో కూడా మన దేవుడు తలుపులు తెరిచే దేవుడు. మనం ఏ కార్యం కోసం, ఏ మేలు కోసం ఎదురు చూస్తున్నామో వాటన్నిటినీ ఆ తలుపులను తెరవగలిగిన గొప్ప దేవుడు, ఆశీర్వాదాలు దీవులు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు మన ప్రభు. కనుక మనం కూడా కోరేషు రాజు వలె దేవునికి ఇష్టంగా జీవిస్తే, కోరేషు జీవితంలో తలుపులు తెరిచిన దేవుడు మన జీవితంలో కూడా ఆయన తలుపులు తెరుస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25-26 వచనాలు చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు ఎదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఓడెను. చూడండి ప్రియా దేవులారా, పౌలు శీల సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, అద్భుతాలు చేస్తూ ఉన్నారు. పుతోను దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు ఆ గ్రామ పెద్దలు, ప్రజలు పౌలు శీలను పట్టుకొని కొట్టి బొండాలు బిగించి వారిని చెరసాల్లో వేసినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో చెరసాల్లో ఉండి కూడా మధ్యరాత్రి వేళ పౌలు శీల పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు పౌలు శీల చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. వెంటనే పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు ఎదిరినాయి, వెంటనే తలుపులను తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి. చూడండి ప్రియ దేవులారా, పౌలు శీల జీవితంలో దేవుడు చెరసాల తలుపులు తెరిచాడండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఎందుకు దేవుడు పౌలు శీల జీవితంలో తలుపులు తెరిచాడు కారణం తెలుసా? ఒకటి,
పౌలు శీల ఇద్దరు కూడా ఐక్యతగా దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ప్రార్థించారు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం తెలియపరుస్తూ ఉంది. చూడండి, అంత అర్ధరాత్రి వేళ కూడా మరి పౌలుతో శీల ఏకీభవించాడు. వారిద్దరూ కలిసి చక్కగా పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. ఏమండి, చెరసాల్లో ఉన్నవాళ్ళు, జైల్లో ఉన్నవాళ్ళు బేలు కోసం ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళు బేలు కోసం ప్రార్థన చేయట్లా, దేవుని స్తుతిస్తున్నారు, సంతోషంగా పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయితే దేవుడు ఆ పౌలు శీల ఇద్దరు కలిసి ఐక్యతగా వారు చేస్తున్న ప్రార్థన, వారు పాడుతున్న పాటలు, వారి విజ్ఞాపన దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అందుకే దేవుడు పౌలు శీల జీవితంలో చెరసాల తలుపులు తెరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో మనం కూడా ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా ప్రభువుని స్తుతిస్తే, ప్రభువుకు ప్రార్థన చేస్తే, మనం ఐక్యతగా కలిసి దైవజనులతో సంఘముతో సేవకుడు, అలాగే తోటి విశ్వాసతో విశ్వాసి, ఒకరినొకరు ప్రతి ఒక్కరు కూడా ఐక్యతగా ఏక మనస్సుతో ఏకాత్మతో దేవుని స్తుతిస్తే, దేవుని ఆరాధిస్తే, దేవుని ప్రార్థిస్తే పౌలు శీల జీవితంలో తలుపులు తెరిచిన దేవుడు మన జీవితంలో కూడా ఆయన తలుపులు తెరుస్తాడు. కనుక ప్రియ దేవులారా, మనము కూడా పౌలు శీల వలె దేవుని స్తుతిద్దాం. అలాగే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమేండునను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసియించున్నాను, దానిని ఎవడు వేయనేరడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవులారా, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే, దావీదు తాళపు చెవి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన వేస్తే ఎవడు తీయలేడు, ఆయన తీస్తే ఎవడు వేయలేడు. అయితే ప్రియదేవులారా, ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ సంఘం ఎలా ఉందో, ఆ సంఘం ఎలా జీవించారో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఓ ఫిలదెల్ఫియా సంఘమా, ఓ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘస్థులారా, మీ క్రియలను నేను ఎరుగుదును, మీకున్న శక్తి కొంచెమేండునను, ఇదిగో మీరు నా యొక్క వాక్యాన్ని గైకొంటున్నారు, నా నామము ఎరుగననుకోకుండా నా నామమును మీరు ఎరిగినటువంటి వారై ఉన్నారు, నా నామాన్ని ప్రకటిస్తున్నాను, కనుక నేను మీ కొరకు తలుపులు తీశాను, దాన్ని ఇంకెవడు వేయలేడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఫిలదెల్ఫియా సంఘం కొరకు దేవుడు తలుపులు తీశాడండి. కారణం ఏంటి తెలుసా? వారు ఎలా ఉన్నారంటే, వారి క్రియలు బాగున్నాయి, వారికి ఉన్న శక్తి కొంచెమైనా నమ్మకంగా ఉంటా ఉన్నారు. అంతేకాదు దేవుని వాక్యాన్ని గైకొంటున్నారు. ప్రియదేవులారా, దేవుని నామాన్ని బట్టేవాళ్ళు అతిశయపడతా ఉన్నారు, దేవుని నామాన్ని బట్టేవాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అందుకే దేవుడు ఫిలదెల్ఫియా సంఘం కొరకు తలుపులు తెరిచాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దైవజనాంగమా, ఫిలదెల్ఫియా సంఘం వలె నీవు నేను మనం కూడా ఉండాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా మన క్రియలు బాగుంటే, మనం ఉన్న కొంచెం స్థితిలో నమ్మకంగా నీతికి యథార్థంగా జీవిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటే, దేవుని యొక్క మాట వింటే, అంతేకాదు దేవుని యొక్క నామాన్ని బట్టి అసేయబడుతూ దేవుని కొరకు మనం బ్రతికితే, మన కొరకు కూడా ఆయన అనేక తలుపులు తెరుస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. చివరిగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం: ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేను, మరియు నేను మొదట విన్న స్వరము బొరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచేదను అని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవులారా, భక్తుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు. దేవుడు పరలోకాన్ని ఆ యొక్క యోహానుకు చూపెట్టాడు. తాను చూసినటువంటి అనేక విషయాలను ఈ ప్రకటన గ్రంథంలో రాశాడు. 7 సంఘాలకు ఉత్తరాలు రాసిన తరువాత, ఇవి జరిగిన తరువాత మరి అతడు చూస్తూ ఉండగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడి ఉండెను. యోహాను భక్తుడు చూస్తుండగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అంతేకాదు అక్కడి నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఏమనంటే, ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియదేవులారా,
పరలోకంలో దేవుడు తలుపులు తెరిచి ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి అని దేవుడు తన సంఘాన్ని పిలుస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుని కొరకు మనం బ్రతికితే దేవుడు పరలోకంలో మన కొరకు తలుపులు తీస్తాడు. ఇదిగో మీరు ఇక్కడికి ఎక్కిరండి అని మనల్ని పిలుస్తాడు, మనల్ని చేర్చుకుంటాడు. మనం యుగయుగాలు ప్రభుతో ఉండే భాగ్యం మనకు దొరికింది. కనుక ప్రియ దినములారా, ఆనాడు ఎంతోమంది భక్తుల జీవితాల్లో తలుపులు తెరిచాడు. ఈరోజు మనకు కూడా ఆయన తలుపులు తీస్తాడు. అయితే మనము కూడా కోరేష్ రాజు వలె, ఆ పౌలు శీల వలె, ఫిలదెల్ఫియా సంఘం వలె, పరిశుద్ధపరచబడిన ఆ బలమైనటువంటి మహిమ కలిగిన సంఘం వలె దేవుని కొరకు మనం జీవిస్తే మన కొరకు కూడా ప్రభు తలుపులు తీయబోతున్నాడు. ఈ యొక్క మార్చి నెలలో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు తలుపులు తీస్తాను. నిజంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప తలుపులు తీయబోతున్నాడు. మనకి ఏది అవసరమో, మనకు అవసరమైనటువంటి ప్రతి తలుపును నా ప్రభు తీయబోతున్నాడు. నమ్మినటువంటి వారు విశ్వాసంతో ఈ వాక్యాన్ని గ్రహించి ఈ వాక్యానుసారంగా మనమందరం కూడా నడుచుకుందాం. దేవుడిచ్చేటువంటి ఆ దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసే వందనాలు ప్రభువా. అయా, గతించిన 2 నెలలు క్షేమంగా కాపాడాం. ఈ 3వ నెల అనగా మార్చి నెలలోనికి మీరు ప్రవేశపెట్టిన దాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతలు, కోట్ల కొలది స్తోత్రాలు నాయన. ఈ యొక్క మార్చి నెలంతా కూడా నీవు తోడుగా ఉండి కాపాడి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మార్చి నెలలో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దాన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. ఇదిగో నేను నీకు తలుపులు తీస్తానని మాట్లాడావు. ఆనాడు కోరేషు గురించి అయ్యా, ఆయన పుట్టక ముందుగానే మరి ఇది యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనాన్ని పలికించావు, వాగ్దానం చేసావు నాయన. అయ్యా, నీవు చేసినటువంటి వాగ్దానం కోరేషు జీవితంలో అయ్యా నెరవేర్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. అయ్యా, కోరేషు కొరకు నువ్వు తలుపులు తెరిచావు నాయన. అతడు నీ మాట విన్నాడు, నీకు ఇష్టడుగా జీవించాడు అయ్యా, నీతిని జరిగించాడు, యథార్థంగా ఉన్నాడు అయ్యా, పరిశుద్ధంగా జీవించాడు. అన్యుడైనప్పటికి కూడా అతడు నీ మాట విన్నాడు గనక అతను మీరు అభిషేకించారు, రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలుకు మంచి కాపరిగా మీరు ఎన్నుకొని అద్భుతంగా మీరు వాడుకొని ప్రభువా ఆ యొక్క బబులోని దేశాన్ని పట్టుకోవడానికి, స్వాధీనం చేసుకోవడానికి, ఆ పట్టణంలో ఉన్నటువంటి నాయన ఓ తండ్రి ఆ యొక్క బలమైనటువంటి కోట గోడలను పగులుగొట్టి ప్రభువా ఆ యొక్క బంగారాన్ని, ధనరాశులను స్వాధీనపరచుకోవడానికి నువ్వు ఎంతగానో సహాయం చేశావు. అంతేకాదు నాయన ఓ తండ్రి, ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి, యెరూషలేములో మరలా తిరిగి దేవాలయం కట్టడానికి కోరేషు రాజును ఎంతో అద్భుతంగా మీరు వాడుకున్నారు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కోరేషు కొరకు తలుపులు తెరిచినందుకు అతడు ఎంతగా నేను స్తుతించాడు, నీ ప్రజలకు సహాయం చేశాడు. నీ మందిరాన్ని కట్టించడానికి నాయన అతడు ఎంతో సహకారిగా ఉన్నాడు ప్రభువా, నీకు స్తోత్రాలు. కోరేషును వాడుకున్న దేవా మమ్మలను వాడుకోండి అయ్యా. కోరేషు కొరకు తలుపులు తీసిన దేవా మా కొరకు తలుపులు తీయండి నాయన. అలాగే పౌలు శీల కొరకు చెరసాల తలుపులు తీసావు, ఫిలదెల్ఫియా సంఘం కొరకు తలుపులు తీసావు నాయన. అయ్యా అదిగో తండ్రి, పరలోకములో మహిమగల సంఘం కొరకు తలుపులు తీసి ఇక్కడ ఎక్కి రండిని మీరు ఆహ్వానిస్తున్నారు ప్రభువా. నిజమే తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మేమందరం కూడా ఆ విధంగా జీవించే భాగ్యం అండి. నీ పరలోక రాజ్యం చేరే కృప ఇవ్వండి. ఈ భూలోకములో అయా జీవించినంత కాలము కూడా ఆత్మీయంగా, ఆర్థికంగా అనేక తలుపులను తెరచి నాయన మీరు ఆశీర్వదించండి. ఈ నెలంతా కూడా తోడుగా ఉండి కాపాడి ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోండి. ఈరోజు ఈ వాక్యమైన బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడొచ్చు పర్యంతరము సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.